సినిమాలో జరిగే సంఘటనలు మీ నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదే అలాస్కాలోని లుబినా అనే గ్రామంలో జరిగిన ఈ సంఘటన సినిమాకి ఎంత మాత్రమూ తీసిపోదు. ఈ సంఘటనకు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులయ్యారు. ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. లుబినా అనే గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయాడు. తర్వాత వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆయన శవాన్ని శ్మశానంలో పాతిపెట్టారు. చనిపోయిన వాళ్ళని శ్మశానంలోనే కదా పాతి పెడతారు, ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారా? ఇప్పుడే అసలు కథ మొదలైంది. జాన్సన్ చనిపోయిన తర్వాత రోజు నుంచి గ్రామంలో ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఇలా రోజుకొక్కరు చనిపోవడంతో గ్రామంలో భయాందోళన మొదలైంది. అవి కూడా సాధారణ మరణాలు కావు. చనిపోయిన వాళ్ళ మెడపైన పళ్ళతో కొరికి రక్తం పీల్చినట్లుగా ఉండేవి. అంతేకాదు, దొరికిన శవాల్లో ఎవ్వరికీ కూడా రక్తం లేనట్టుగా గుర్తించారు. ఈ సంఘటనలు గ్రామంలో ఎంతగా భయపెట్టాయంటే చీకటి పడితే చాలు గ్రామస్తులు బయటకు రావాలంటే చెమటలు పట్టేవి. నెల రోజులు కావస్తుంది, అయినా సరే మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎటువంటి విషయమైనా ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే కదా. అలా చాలామంది ఊర్లో జాన్సన్ని చూసామని చెప్పుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఆ గ్రామస్తులు అందరికీ కూడా చనిపోతున్న మరణాలకి జాన్సన్ చావుకి ఏదో కారణం ఉందని అనుమానం మొదలైంది. దీంతో గ్రామస్తులందరూ ఊర్లో ఉన్న చర్చ్ ఫాదర్తో కలిపి శ్మశానంలో ఉన్న శవాన్ని బయటకు తీయించారు. అంతే, వెంటనే అందరూ షాక్కు గురయ్యారు. నెల రోజులు గడిచిన జాన్సన్ శవం కొంచెం కూడా పాడవకపోవడం ప్రజలు అందరినీ కూడా భయభ్రాంతులను చేసింది. అంతేకాదు, అతను గోర్లు జుట్టు పాతిపెట్టినప్పటికన్నా ఎక్కువగా పెరిగినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించారు. దాంతో గ్రామస్తులందరికీ అర్థమైంది ఏంటంటే జాన్సన్ ఒక రక్త పిశాచిలా మారి ఈ హత్యలన్నిటికీ కారణమయ్యాడని. వెంటనే అతని శవాన్ని పూర్తిగా కాల్చేశారు. అంతే, ఆ తర్వాత రోజు నుంచి ఆ గ్రామంలో ఒక్క చావు కూడా లేదు. మీలో ఎవరైనా ఇలాంటి నిజ సంఘటనల గురించి వినింటే కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది.